ఆదరించారు. ఈరోజు శ్రీబాలరాజు గారు ఎమ్మెల్యే గారు అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన సూటిగా నేను అడుగుతున్నా, నీ మీద ఆరోపణలు చేసింది మీ కూటమి నాయకులు, మీ ఆగ్ర నాయకులు, మీ కూటమి నాయకులు, వాళ్ళిద్దరు సంభాషణలో జరిగితే వాళ్ళని నిలదీయకుండా, వాళ్ళని ప్రశ్నించకుండా, వాళ్ళ మీద నువ్వు ఏడవకుండా ఈరోజు నా మీద ఎందుకు ఏడుస్తున్నావు? మధ్యలో నేనేం చేశాను? మధ్యలో నాకేం సంబంధం? పిచ్చి పిచ్చిగా ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు. పొంతనలేని మాటలు మాట్లాడుతున్నాడు. ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బాధ్యతతో మాట్లాడాలి. బాధ్యత రహితంగా ఈరోజు మాట్లాడుతున్నా. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఎవరైతే ఫోన్ సంభాషణలో మాట్లాడారో ఆ నాయకులపైన నువ్వు న్యాయస్థానానికి వెళ్ళు, న్యాయస్థానంలో బోన్లో నిలబెట్టు. అంతేగాని నన్ను ఎందుకు నిలబెడతావు? నాకేం సంబంధం ఇది? నేను నా జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. నేను 2004 ఎమ్మెల్యే అయ్యాను. ఈరోజు వరకు కూడా ఇదే ఇంట్లో ఉంటున్నాను. నేను నాకు 6 నెలల్లోనే నేను ఇల్లు కట్టుకోలేదు. ఎక్కడ కూడా నాకు మద్యంలో వాటాలు లేవు. నాకు ఎక్కడ కూడా బెల్ట్ షాపుల్లో నాకు వాటాలు లేవు. నేను ఎక్కడ ఇసుక దోసుకోలేదు. నేను ఎక్కడ మట్టి దోసుకోలేదు. నేను ఎక్కడ కూడా అవినీతి చేయలేదు. ఈరోజు నేను తప్పు చేయలేదని అంటే సరిపోదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు ధైర్యపు సంస్థలు ఉన్నాయి, ఎంక్వైరీ చేయించి విచారణ జరిపించాలి. తన నిజాయితీని నువ్వే నిరూపించుకోవాలి. అంతేగాని డొంక తిరుగుడు సమాధానంతో తప్పించుకొని ఈ ఈ ఈ అంశాన్ని డైవర్స్ చేసి పారిపోవాలని చూస్తే మీటికి ప్రజలు హర్షించరు. ఎందుకంటే నీ ఇప్పుడైనా అర్థమైందా బాలరాజు? నీ మీద ఆరోపణలు చేసింది కూటమి నాయకులు. వాళ్ళని నువ్వు అడగాలి. ఈ నియోజకవర్గ ప్రజలకు సంబంధం చెప్పాలి. ఈరోజు అన్ని యూట్యూబ్ ఛానల్స్లో, సోషల్ మీడియాలో, అన్ని టీవీల్లో వచ్చింది. వాళ్ళు ప్రశంస చేస్తే అక్కసు మా మీద వెలగట్టడం ఏంటి? ఏదో దమ్ము ధైర్యం అంటున్నావు. నా దమ్ము ఈ పోలవరం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. మరి నీకు నిజంగా దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే రేపు జరిగే ఎన్నికల్లో జనసేన మ్యాండేట్ నీ అధ్యక్షుడిని తీసుకొచ్చి నా మీద పోటీ చేయి. నేను కూడా నా అధ్యక్షుడిని టికెట్ తీసుకొని నేను పోటీ చేస్తాను.